ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు రవి, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు, బుధుడు పంచమ స్థానస్థిత గ్రహాలుగా అనుకూలిస్తూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నది. తత్ఫలితంగా అనుకూలమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. అయితే అదే సమయంలో నవమ స్థానస్థిత కుజుడు, పంచమ స్థానస్థిత శనేశ్వరుడు, రాహుగ్రహాల తాలూకు యుతి కార్యహానిర్మనిస్తాప అన్నారు. ఇందులో సొంత బంధువులు, ఇంటి పేరిటి వాళ్ళు, జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో వారే ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఎక్కడో శత్రువులు లేరు, మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అనేటువంటి పరిస్థితుల్ని వృశ్చిక రాశి వారు తెలుసుకోగలుగుతారు. చాలా కాలంగా ఎవరికైతే మీరు మీ రహస్యాలను తెలియజేస్తూ వారి యొక్క సలహాల కోసమై, వారి యొక్క సూచనల కోసమై మీ ఇంట్లో కానీ లేదా మీ జీవితంలో కానీ జరిగేటువంటి ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉన్నారో వారే మీ సమస్యలకి కారణం అనేటువంటి విషయాన్ని తెలిసి నిర్ఘాంతపోతారు. అంతేకాకుండా నమ్మక ద్రోహం అనేటువంటిది జీవితంలో ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు ఈ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైతే మనం నమ్ముకున్నారో వాళ్ళు. ఇటువంటి పరిస్థితులకి ఈ వారంలో ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఈ వారంలో శారీరక సమస్యలు ఏవి కనబడడం లేదు, కానీ మానసికమైనటువంటి ఇబ్బందులను ప్రధానంగా చూడవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక లోటు కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా అనగా ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లను సైతం అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. జీవిత భాగస్వామి అండగా నిలబడతారు. పిల్లల యొక్క ఆరోగ్యం అభివృద్ధిలో ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల ప్రత్యేకించి కొంత మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళకూడదు, స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని వృశ్చిక రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పంచమ స్థానస్థిత శని రాహువుల యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము కూడా కనకధారా స్తోత్రాన్ని కానీ, దేవీ ఖడ్గమాలను కానీ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి.